రామ్మోహన్ గారు ముఖ్యంగా కేసీఆర్ ఏ అంశాలను బహిరంగంగా సభలో ప్రస్తావించే అవకాశం ఉంది? స్పష్టంగా ఇప్పుడు మొదలు 9, 10, 11 ఏళ్ళు ఉద్యమ ప్రస్థానం, రెండోది 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మూడోది 16 నెలలు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ 3 పాత్రలు ఉన్నాయి. ఆ ఉద్దేశం ఏంటంటే ఈ 16 నెలల ఏదైతే కాంగ్రెస్ వైఫల్యాలను ఖచ్చితంగా ఎండగడతాను అనుకుంటున్నాను నేను. దాంతో మనకు వేదిక ఆయనకు వరం లాంటితే కనుక, వాగ్దాటి కూడా వరం లాంటితే కనుక ఏది పేపర్ చిన్న ముక్క కూడా దొరకకుండా మాట్లాడతారు నేను భర్త. రెండోది, అంతకుముందు కూడా ఒకసారి ఈ ఉద్యమాన్ని ఎట్లా తీసుకొచ్చినాం అనే ఉద్యమ ప్రస్తావన కూడా చెప్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే అది చెప్పకపోతే ఒకసారి మళ్ళీ చరిత్ర చరణంగా చెప్తారు. చెప్పి కూడా గొప్పటి మందితో మొదలైన ఉద్యమం ఎట్లా మొదలైంది, ఏ రకంగా అధికారంలోకి వచ్చినాం, ఏ రకంగా చేస్తున్నాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది బహిరంగ సభ కనుక పునరాలోచించుకొని తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం తప్పులు చేశామనే విషయాన్ని పెద్దగా ప్రస్తావించకపోవచ్చని నేను. అది పార్టీ సభల్లో, పార్టీ మన వేదికలో చర్చించాల్సిన విషయం కనుక బహిరంగ సభలో చర్చించరు. అయినా సరే ఒక్కోసారి మనం చిన్న పొరపాటు చేసినామని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మన కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ కొన్ని విషయాలను ఇప్పటికే మేము కొన్ని తప్పులు చేసాం చెప్తున్నాం అనేక ఇంటర్వ్యూలు. ఉదాహరణకు ఆ 10 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధిని సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయినామని చెప్పి, కొన్ని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు సరిగ్గా తిప్పికొట్టలేకపోయినామని చెప్పి, కాంగ్రెస్ చేసిన విమర్శల్లో సహేతుకమైనవి లేని వాటిని మేము సరిగ్గా ప్రజలకు అర్థం చేయలేకపోయినామని చెప్పి, తమ పథకాలు కానీ తమ పరిపాలన గురించి రెండోసారి, అంటే మొదటిసారి 2014 గెలిచారు, 2018లో అంతకంటే ఎక్కువ మెజార్టీలు గెలిచారు, 2023 ఎన్నికలప్పుడు మేము సరైన విధంగా మనకు కాంగ్రెస్ ప్రచారం తిప్పికట్టలేకపోయినాం అనేది మాట అంటున్నారు. అది కూడా ఒకసారి చెప్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి ఆ పథకాలను గుర్తు చేస్తారు. దాదాపు 27 పథకాలని వాళ్ళ ముందు పెట్టిన వాటిలో ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం, ఇవేమో మనకు రైతు బంధు, రైతు భరోసా, మనకు రైతు బీమా, అట్లాగే మనకు మహిళలకు మనకు వరాలు, ఇవన్నీ కూడా మనకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, ఇట్లాంటివన్నీ కొంతవరకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తారు. ఎందుకంటే అది ప్రజల మనసులో నానుతున్నది. ఎందుకంటే పాత పథకాలు కొన్ని అమలు కావడం లేదు, కొత్త పథకాలు కూడా ఆరకొరగా అమలు అవుతున్న విషయం ప్రజల్లో ఉంది కనుక ప్రజల అసంతృప్తి వేదికగా ఇప్పుడు కూడా వైట్ అండ్ బ్లాక్ లో గాయత్రి గారు వైట్ అండ్ బ్లాక్ లో చెప్తారు. అంటే గతంలో ఏం జరిగింది, నీకేమేమి వచ్చేవి, ఇప్పుడు ఏం వస్తున్నాయి, ఏం రావడం లేదు అనే దాన్ని బాగా చెప్తారని అనుకుంటున్నాను. అది బాగా సుదీర్ఘమైన ప్రసంగం చేస్తే మాత్రం ఇంకా చాలా విషయాలు ప్రస్తావిస్తారు ఆయన. కాదు కూడదనుకుంటే ఇప్పుడు 2 పార్టీల మీద ఎక్కువ పెడతారు.